యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చూడండి, ఇక్కడ తల్లికి తండ్రికి, తల్లికి బిడ్డలకి సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి. యేసు స్వామిని శిలువలో వేలాడుతున్నాడు. యేసు స్వామి శిలువలో వేలాడుతూ ఇక్కడ ఉన్నప్పుడు ఆ గొల్గొతా కొండ పైన ఆ కపాలం అనబడిన స్థలంలో ఘోరంగా యేసు స్వామిని శిలువ వేశారు. వేసినప్పుడు శిష్యులందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. శిష్యులందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా నిలలేదు, ఒక యోహాను తప్ప. ఆ యోహాను యేసయ్య రొమ్ము పైన ఆనుకునేవాడు. ఎప్పుడు యోహాను భక్తుడు మాత్రమే అక్కడ ఉన్నాడు. మరియమ్మ ఉంది, ఇంకెవ్వరు లేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది దేవుని దగ్గర ఉండేది. ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది. మీరు చాలా చల్లగాలు వస్తాయి, మాకు ఏమీ రావు గాలు. మీకు అర్థమవుతుందా? ఈ పక్క కూడా ఈ పక్క కూడా మీకు కిటికీ నుంచి మంచి గాలి దేవుడు ఇస్తున్నాడు. మాకేమి రావు. ఈ పక్క రాదు, ఆ పక్క రాదు. శ్రద్ధగా వినండి. నేను ప్రార్థన చేశాను ఈరోజు, ప్రభా బిడ్డలకు ఒక మంచి చల్లటి వాతావరణాన్ని అని. దేవుడు మంచి చల్లటి గాలి ఇస్తున్నాడు, మంచిగా ఉన్నాను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, యేసయ్య దగ్గరికి యేసయ్య దగ్గరికి సిలువలో ఉన్నప్పుడు ఉన్నది కొంతమందే ఉన్నారు అక్కడ. ఎంతమంది అంటే కొంతమందే ఉన్నారు. యేసయ్య సిలువను చూసి రొట్టెలు చేపలు పెట్టినప్పుడు మాత్రం వేల మంది ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఎంతమంది? రొట్టెలు చేపలు పెట్టేటప్పుడు వేల మంది ఉన్నారు. భయపడొద్దండి, ఇక్కడే అందరికీ భోజనాలు పెట్టాము రెడీగా. మీరేం బాధపడాల్సిన పనిలే, ఫుల్గా తిన్నాం, మంచిది. మీరు ఇక్కడ చూడండి, యేసు స్వామి రొట్టెలు చేపలు పెట్టేటప్పుడు గుంపులు యేసయ్య దగ్గర ఉన్నారు. ఒకసారి 5,000 మంది, ఒకసారి 7,000 మంది, ఒకసారి అట్లా గొప్ప అంత వేల సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు సిలువలో వేలాడుతా ఉంటే చిన్న గుంప, అంటే మైనారిటీ అయిపోయింది. అక్కడ ఏమైపోయింది? మైనారిటీ అయిపోయింది, మెజారిటీ లేదు అక్కడ. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ మైనారిటీ గుంపునే దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు చూడండి, వాళ్ళ పనుల కోసమో వాళ్ళ దీనిల కోసమో లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే యేసయ్య కోసం మనం కొంతమంది ఇక్కడికి వచ్చాం. ఆయన సిలువలో మాటలు వినడానికి మనం ధన్యులం. ఆయనకు మైనారిటీ పీపుల్స్ కావాలి. ఈ లోకంలో ఉన్నది చాలా మెజారిటీ పీపుల్. ఇది లోకంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి భక్తిలో నడిచే వాళ్ళు కొంతమందే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో మనం జీవించాలా. ఇక్కడ చూస్తే ఈ 3వ వాక్యాన్ని యోహాను భక్తుడు రాస్తున్నాడు. యేసు స్వామి సిలువలో వేలాడుతూ ఏమంటున్నాడంటే, అమ్మ, ఇదిగో నీ కుమారుడని యోహానును చూపిస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆయన ఏమంటుందంటే, నా కుమారుడు నువ్వు కదా, నా వరపుత్రుడు నువ్వు కదా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి వరం ఇచ్చి కన్యక గర్భంలో జన్మింపజేసింది నిన్ను కదా, నువ్వు కదా నా కుమారుడు అని ఆమె అనుకుంటా ఉంది. కానీ యేసు స్వామి యొక్క ఆలోచన
ఈమెను ఎట్లా తిరిగి ఏం చేయాలంటే నేను నీ కుమారుని కాదు అని తెలపాలి. ఈమెకి నేను దేవాది దేవుడును, నేను తండ్రి కుమారుణ్ణి, నేను నీ కుమారుని కాదు. ఒకసారి ఆల్రెడీ చెప్పాడు, అమ్మ నాతో నీకేం పని అన్నాడు. అయినా నాకు అర్థం కాలే. ఆయన నా కొడుకుని పట్టుకుంది, నా కొడుకుని పట్టుకుంది. యేసు స్వామి అన్నాడమ్మా, నేను నాతో నీకేం పని అమ్మా, నాతో నీకేం పని అమ్మా అని కానాను వివాహంలో చెప్పాడు. మీకు అర్థమవుతుందా? కానాను వివాహంలో చెప్పాడు. మళ్ళా ఆయన చిన్నగా ఉన్నప్పుడు యేసు స్వామిని వెతుక్కుంటా వాళ్ళు అమ్మపోతే, అమ్మ నన్ను ఎందుకు వెతుకుతున్నావు, నేను నా తండ్రి పడిపైన ఉండాలని నాకు తెలుదా అని, నన్ను ఎదగాల్సిన పని నీకేముంది, నేను నా తండ్రి పడిపైన ఉండాలి కదా, నన్ను మీరు ఎందుకు ఎదుగుతున్నారు అని అక్కడ గద్దించండి. ఆమె ఏంటంటే నా కొడుకుని పట్టుకునేది. ఈ రోజుల్లో చాలా మంది చూడండి, చర్చిలోకి వచ్చినా కూడా వాళ్ళ కోసం ఒక కుర్చీ పెట్టుకుంటారు పక్కన. లేదు మా పాప వస్తుంది, మా ఆయన వస్తుంది, మా అయ్య వస్తుంది. చర్చిలోకి వచ్చిన వాళ్ళకు కుర్చీ ఉండాలి, వాళ్ళ కమ్యూనిటీకి. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి మాత్రం ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండాలి సపరేట్గా వాళ్ళకి. ఇది నేను మీకు ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకు ఈ లోకంలో యేసు స్వామి నేర్పించేది ఏంటంటే, ఎవరు నాకు సహోదరులు, ఎవరు నాకు తల్లి, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నాకు సహోదరులు, వాళ్ళు నాకు తల్లులు. యేసు స్వామి నేర్పించింది. అమ్మా నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మన దూరంలో ఉన్న మన సహోదరి కంటే దగ్గరలో ఉన్న మన పొరుగువాడు వాసి. బైబిల్ నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నా కులము, నా వాళ్ళు, నా బిడ్డలు, నా బంధువులు, నా వాళ్ళు అని మనం తనకలాడుతున్నామే కానీ నిజంగా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు నా వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు నా వాళ్ళనే ఉన్నారా? అందుకనే యేసు స్వామి ఆ తల్లిని జ్ఞాపకం చేస్తూ, అమ్మా నువ్వు నాకు కాదు తల్లి, ఆయనకు నువ్వు తల్లి, ఆదిగో అక్కడ నీ కుమారుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనోళ్ళంటే, మన బిడ్డలంటే మనకి ఎంత ఇష్టమో మీకు అర్థమవుతుందా? మన బిడ్డలకు మనం దాచిపెట్టి పెడతాం కదా, దాచిపెట్టి పెడతామా పెట్టమా? మనోళ్ళకు దాచిపెట్టి పెడతాం కదా, మనోళ్ళకు మనము అన్ని దాచిపెట్టి ఎత్తిపెట్టి ఇస్తాం కదా. మన బిడ్డలకు ఆస్తులన్నీ సంపాదించి పెడతామా లేదా? పెడతారా పెట్టరా? ఆస్తులు సంపాదించి పెడతాం కదా, సంపాదించి పెడతాం. ఎందుకంటే నా బిడ్డలయ్యా అని. నా దేవునికి ఇంప్రూవ్మెంట్ వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మనము మన బిడ్డల కోసమో మన కోసమో మనము జీవించకూడదు. మనము యేసయ్య కోసము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కడుపులో పుట్టిన బిడ్డలే కాదు, మనకు యేసయ్య నమ్ముకున్న వాళ్ళంతా మన బిడ్డలే, యేసయ్య నమ్ముకున్న వాళ్ళంతా మన బంధువులే, యేసయ్య నమ్ముకున్న వాళ్ళంతా మన క్యాస్టే, యేసయ్య నమ్ముకున్న వాళ్ళంతా మన గుంపే, యేసయ్య నమ్ముకున్నంత మన కమ్యూనిటీనే, యేసయ్య నమ్ముకున్న వాళ్ళంతా మన వాళ్ళే అనే భావము నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డవి. ఒకసారి నేను ఈరోజు మీకు చెప్తున్నాను, సీటీఎంలో అక్కడ ఊర్లో ఒక ఇంటికి నన్ను పిలిచారు ప్రార్థనకి. వాక్యం అని వాళ్ళు బలి చేస్తారు అనుకుంటాను, బలి చేస్తారు కదా,
భాగ్యం అని పిలిచారు. ఆమె వాళ్ళ ఇంటికి పిలిచింది. గుడిసె ఆమెది, గుడిసె ఇల్లు. ఆ గుడిసె మధ్యలో, ఇంటి మధ్యలో నాకు కుర్చీ వేసింది. నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టింది. కూర్చోబెడితే నేనేమో పాస్గారికి కుర్చీ వేసింది, బాగుంది. అక్కడ ఫ్యాన్ కూడా ఉంది, ఆ గుడిసెకే ఫ్యాన్ పెట్టింది. ఫ్యాన్ తిరుగుతుంది, చల్లగా గాలి వస్తుంది. గుడిసెలో కూర్చున్నాం మధ్యలో. నా వెనక్కి వచ్చిన అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి వాళ్ళు? ఏం క్యాస్ట్? ఎస్టీ వాళ్ళు యేసుని నమ్ముకొని నా వెనక్కి వచ్చాడు. వాళ్ళకి నేనే బాప్తిసాలు ఇచ్చాను. అప్పుడు ఈయన కూడా వచ్చాడు, పీటర్ కూడా వచ్చాడు. వచ్చాడు ఆయన కూడా వచ్చాడు. అప్పుడు నా వెనక్కి సరే నన్నేమో లోపల కూర్చోబెట్టింది. వాళ్ళంతా బయట ఉన్నారు. నేను వాళ్ళని రాండియా అంటాను, నేను లోపలికి రండియా అంటాను, లోపలికి రండి అయ్యా అంటాను. వాళ్ళు రారు. నా కళ చూస్తారు, ఆయన కళ చూస్తారు, నా కళ చూస్తారు, ఆయన కళ చూస్తారు. సరే నాకు కొంచెం ఆలోచన వచ్చి ఏం భాగ్యమో వాళ్ళు ఏం రావడం లేదంటే, సార్ వాళ్ళు రాకూడదులే సార్, మన ఇంటికి రాకూడదులే సార్ అని గబమని నేను కుర్చీలో నుంచి లేచేసి గబమని బయట వెళ్ళిపోయాను. బయట వెళ్ళిపోతే ఏం సార్ మీరు బయట వెళ్ళిపోతే ఏం సార్ అంటే, అమ్మా నేను కూడా వీళ్ళని అమ్మా అన్న. ఆయన ఉన్నాడు అడిగి కాదంటే, నేను కూడా వీళ్ళని అమ్మా, నేను కూడా ఎస్టీనే అమ్మా. నన్నేమో నట్టింట్లో కుర్చీ వేసుకోసం పెట్టావు, వీళ్ళేమో రాకూడదు సార్ అంటాడు. అందుకే నాకు భయపడి నేను బయట వచ్చేస్తామ్మా. అయ్యో మీ పొలం మీద నాకు తెలుసులే సార్. ఆ పొద్దు చెప్పిన ఆయన చర్చిలే కడుగు పెట్టినట్టు కాళ్ళు ఇచ్చేస్తాను. ఆ పొద్దు చేసిన వాళ్ళ ఇంట్లో నుంచి ఇంతవరకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు, దయపెట్టింది అట్లా తెచ్చింది. అదే రోజు వాళ్ళందరినీ రేపు మా ఇంటికి రండి మీరు అందరూ అని చెప్పి మేము ఒక శాంట్రూమ్లో కాపురం ఉన్నాము. వాళ్ళందరినీ మా ఇంటికి పొద్దున్నే రమ్మని, ఈయన కూడా రమ్మన్నాను. నేను కూడా వచ్చాడు, అందరూ వచ్చారు. పాస్టమ్మ చెప్పాడు మంచి బిర్యానీ చేయమని. నేను కూర్చొని ఏ టేబుల్ పైన కూర్చొని తింటానో అదే డైనింగ్ టేబుల్ పైన వాళ్ళందరినీ కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి, ఎందుకంటే వాళ్ళు అవమానపరచబడ్డారు అక్కడ. అందుకనే నా ఇంటికి వాళ్ళకి రమ్మని వాళ్ళందరినీ నా డైనింగ్ టేబుల్ పైన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బిర్యానీ పెట్టి భోజనం పెట్టించాను. వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదనుకోండి, వాళ్ళు ఎవరో పోయారు. పెద్దోళ్ళు చెప్తారు కదా ఒక మాట సామెత, అది రెండు లేవు వాళ్ళకి. ఆ కుల వ్యవస్థ పోవాలని చెప్పి మా ఇంట్లో ఎక్కడంటే మామూలుగా కూడా ఎవరిని మా ఇంట్లోకి రాలేదు, మేము ఒక ఇంట్లోకి సామాన్యంగా పోము. అట్లా నిష్ఠలోకి వచ్చిన వాళ్ళమే మేము కూడా. కానీ అవి పగలగొట్టాలని చెప్పి ఆ బిడ్డలందరినీ సంతోషంగా ప్రేమతో తీసుకొని పోయి నేను వాళ్ళకి మా ఇంట్లోకి పిలుచుకొని పోయి డైనింగ్ టేబుల్ పైన వాళ్ళకి బిర్యానీ పెట్టి తెరపెట్టి పంపించాను. అవునా కదయ్యా? మీరు ఆలోచించండి, సాక్ష్యాలు గడవమైనా. ఎందుకంటే వీటిని పగలగొట్టాలి. మనం దేవుని బిడ్డలం. ఎస్టీ అని గొప్పవాళ్ళని తక్కువని కాదండి. ఎవరైతే యేసును నమ్ముకున్నారో వాళ్ళంతా మన బిడ్డలే. మరియమ్మకు దేవుడు అదే తెలియజేస్తున్నాడు, అమ్మా నేనే కాదు నీ బిడ్డని, నేను తండ్రి బిడ్డను, నేను దేవాది దేవుడును, ఇదిగో నీ బిడ్డని ఇక్కడ ఉన్నారు చూడు. మనమంతా ఎవరండి ఇక్కడ? మనం తండ్రులు బిడ్డలము. హల్లెలూయా. నేను అందుకే మీకు నేర్పిస్తుంటాను, మనమందరం ఒక కుటుంబమై ఉన్నాము అని. మనమందరము ఒక కుటుంబం. మీ కులం గురించి, మీ మతం గురించి నేను ఏ రోజు మిమ్మల్ని అడిగలేదు, ఏ రోజు మీ దగ్గర నేను విచారణ చేయలేదు. ఎవరు నన్ను అడిగానా ఇక్కడ? లేదే.
దేవుని బిడ్డలైతే మనం దేవుని బిడ్డలం అంతే, మనం దేవుని సొత్తు అంతే. ఆ చిన్న గుంపును యేసు స్వామి ప్రేమించి ఒకరికొకరు బాధ్యతలు ఇస్తుంటున్నాడు. అక్కడ నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మనం బాధ్యతగా ఇక్కడ జీవించాలి. ఒక కుటుంబంలో ఒక బాధ్యత కలిగి అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెళ్ళలాగా, తల్లిదండ్రుల్లాగా, తల్లుల బిడ్డల్లాగా మనం ఇక్కడ ప్రవర్తించాలే కానీ వికృత చేష్టను మనం ఇక్కడ చేయరాదు. ఇక్కడ గౌరవం నేర్చుకోవాలి, మర్యాద నేర్చుకోవాలి. మనమందరం ఒక కుటుంబం అనే భావంలో మనం మెదగాలి. వాళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు కాదు. ఇక్కడ మనం క్రీస్తు యొక్క బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క బిడ్డలమై ఉన్నాము. క్రీస్తు బిడ్డలం మనము. నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని సొత్తు మనం. మరియమ్మకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు. యోహానుకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఒక తల్లిలాగా, ఒక బిడ్డలాగా మనం ఇక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుళ్ళు జీవించినట్లయితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. పేతురు యేసు ప్రేమించిన వాడు భోజన భక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. చూడండి, ఈ యేసయ్య రొమ్ము పైన ఆనుకునేవాడు, నిన్ను అప్పగించేవాడు ఎవరు ప్రభువా అని యేసయ్య అడిగంటి వచ్చేటప్పుడు పేతురు ఆయన్ను చూస్తున్నాడు. యేసయ్యకు బాధలు కలిగినప్పుడు అక్కడ ఏ శిష్యుడు లేడు. ఈయనొక్కడే సిలువ దగ్గర ఉన్నాడు, బాధ్యతలు ఇస్తున్నాడు. తల్లికి కుమారుడిని అప్పచెప్తున్నాడు, కుమారుడికి తల్లిని అప్పచెప్తున్నాడు. మీరు ఒక తల్లిదండ్రులాగా, తల్లి బిడ్డలాగా ఉండాలని దేవుని యొక్క భావం సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక. ఇక్కడ ఉండే కొంతమంది ఉన్నారు, గురువుకే పంగనామాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. విశ్వాసం అండి, గురువుకే పంగనామాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. కాదు, మనకు ఒక తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం ఎలాంటిదో అలాగ మనం జీవించాలి. ఆ క్షణము నుంచి భక్తుడు తల్లిని ఆయన ఇంట చేర్చుకున్నాడు. వాళ్ళు ఒక తల్లిగా, ఒక బిడ్డగా ఉన్నారు. సంఘానికి మనం ఒక బిడ్డగా ఉండాలి. ఇది ఒక తల్లి సంఘం అంటే, ఈ తల్లికి ఒక బిడ్డలాగా మనం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్యం మీరు చదవండి. 20వ వాక్యం, 2వ వాక్యం మీరు చదవండి. 20వ అధ్యాయము 2వ వాక్యం. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచిలో ఎరుగమని చెప్పాను. చూడండి, నిజంగా సీమోను దగ్గరికి యేసయ్యను ప్రేమించిన ఆ శిష్యుని దగ్గర కంటే యోహాను దగ్గర కూడా మరియ వచ్చి యేసయ్యను ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, అయ్యా సమాధిలో లేడు అని చెప్తుంది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ప్రేమించే వాళ్ళు, యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఆయన హత్తుకొని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? దానికి రుజువు ఏమిటో తెలుసా? సంఘాన్ని హత్తుకొని ఉండడం. ఆమేన్.
నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని ప్రేమించవో అప్పుడు నువ్వు హత్తుకొని ఉండలేవు, నువ్వు ఎగిరిపోతా ఉంటావు. తెగిపోయిన గాలిపటం ఎట్లా పోతా ఉంటుంది, దానికి ఒక గమ్యం అనేది ఉండదు. మన చేతిలో ఉన్నంత వరకే గాలిపటం మన చేతిలో ఉంటుంది, అది తెగిపోయింది అనుకోండి దానం, దానికి మనకున్న కనెక్షన్ మధ్యలో ఆ గాలిపటం యొక్క స్థితిగతులు ఎవరు ఏమీ చెప్పలేరు. నిజంగా శిష్యులు, నిజమైన మనం కూడా నిజంగా దేవుణ్ణి ప్రేమించిన ఆ వ్యక్తికి కూడా ఆమె వచ్చి చెప్తా ఉంది, యేసయ్యను ఎవరు ఎత్తుకొని పోయారు మాకు కనిపించలేదు అని చెప్తా ఉంది. అయితే అదే యేసు స్వామి ఆ శిష్యునికి తల్లిని అప్పగిస్తున్నాడు, తల్లిని సంఘాన్ని అప్పగిస్తున్నాడు. మనం దేవునికి బిడ్డలమై ఉంటే సంఘంలో బిడ్డలుగా మనం ఉండడమే కాదు, బిడ్డలు చేయాల్సిన బాధ్యతలన్నీ మనం చేస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రికి బిడ్డలు ఏం చేస్తారయ్యా? వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని పోయి తల్లిదండ్రులకు చూస్తారు. అబ్రహాం, నువ్వు జీతం తీస్తావు, ఏం చేస్తావు? బ్యాంకులో వేసుకుంటావా? ఏం చేస్తావు? అమ్మ నాయనకి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుపోయి ఇస్తావు. ఎందుకంటే మా అమ్మమ్మ నాయన బాగుండాలి, మా అమ్మమ్మ నాయన బాగుండాలి. మీ నాయన ఏమంటాడు? ఏమైనా అన్ని ఇట్లా తెచ్చేస్తాడవో, అవి డబ్బులను అయిపోతాడవో, ఉండే డబ్బులని అయిపోతాడు 3 కాసులు అని ఆయన అంటాడు. ఈయనేమంటాడు? మీరు బాగా తిని ఆరోగ్యంగా ఉంటే 3 కాలాలు మాతో ఉంటారు కదా, మా బిడ్డలు కాపాడతారు కదా, మమ్మల్ని కాపాడినట్లు మా బిడ్డలు మీరు కాపాడతారు కదా అని ఆయన అంటాడు. ఆయన ఏమంటాడు? మరి అంతా తినేసి ఎట్లారా, అంతా అయిపోయితే అట్లా అని ఆయన అంటాడు. ఒక కోడిగుడ్డు తెస్తే వాసన చూసి అన్నం తిన్నా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, నేను వాడిని కించపరచను కానీ వాడు పేదరికం మాట్లాడింది నేను కళ్ళారా చూశాను. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో అన్నం చేస్తాడు, కూర చేసేదానికి డబ్బులు ఉండవు వాళ్ళకి. మీరు వినండి, కూర చేసేదానికి డబ్బులు ఉండవు. వాళ్ళు బోండా వేసుకుంటారు. ఆ బోండా ఒక బోండా పెట్టుకుంటాడు పక్కన, ఒట్టన్నమే తింటా ఉంటాడు. నాకు అయ్యో అనిపించేది, ఒట్టన్నమే తింటా, ఆ బోండా తిండు. ఆ బోండా చూసి అన్నం తింటా ఉంటాడు వాడు. లాస్ట్కు ఆ అన్నం అయిపోతుండగా ఆ బోండాన్ని కొంచెం తింటా ఉంటాడు లాస్ట్లో. ఎందుకంటే ఈ సప్పిడి అన్నము రుచి పోవాలని ఆ బోండాన్ని మళ్ళీ తింటాడు లాస్ట్లో. నాకు చాలా బాధ వేసింది, ప్రభా ఈ దరిద్రం నుంచి నాకు దరిద్రది ప్రభు దరిద్ర కాబట్టి ఏది స్వామి దరిద్రం ఇది వాడిని. ఆ రోజుల్లో నేను ఏం చేయలేని వాడిని, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి నేను కూడా ఏమి హెల్ప్ చేయలేకపోయాను. అయితే ఆ స్నేహితుడు నిజంగానే దేవునామ స్తోత్రం ఇప్పుడు బాగున్నాడు అనుకోండి, బాగా హ్యాపీగా ఉన్నాడు. దేవునామ స్తోత్రం. ఆ రోజుల్లో నా కళ్ళతో చూసిన కళ్ళలో ఆ రోజుల్లో నేను మర్చిపోలేకపోతున్నాను. దేవునికి ప్రేమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను వినండి. మనము ఒక తల్లికి ఒక బిడ్డకు ఉన్న సత్సంబంధం ఎట్లుంటుందో అట్లాంటిగా ఈ సంఘంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘానికి కావాల్సిన సూచన. ఒక తల్లి ఒక బిడ్డ ఎట్లా ఉండాలో అట్లా ఈ సంఘం ఉండాలి. అది నిజమైన 21:7 వచ్చాను యోహాను సువార్త. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని గుర్తిస్తున్నాడు. నిజంగా నువ్వు ప్రేమిస్తే యేసయ్యను గుర్తిస్తావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే యేసయ్యను గుర్తిస్తావు. నువ్వు ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని గుర్తిస్తావు. నేను ప్రేమ లేకపోతే ఎన్ని కొట్టుకునే అర్థమే. మేము దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిందనుకో, అప్పుడు ఏమంటామంటే నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మంచి బోధ చేశాడు, నిజంగా నా జీవితం మారింది అంటావు. అదే నువ్వు ప్రేమించకపోతే ఏం చెప్పినా ఈరోజు ఏంది వాక్యం చెప్పింది. మన పాస్టర్స్ మీటింగ్ పోయినాను నేను.
స్టేజ్ పైన కూర్చోండాం. ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, సీనియర్ పాస్టర్. నేను ఈ పక్క కూర్చోండి, ఆయన కుడి పక్కన, ఆయన ఎడ పక్కన కూర్చోండి. నేను కుడి పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు, ఇంకొక పాస్టర్. నేను ఈ పక్క కూర్చోన్నాను కాబట్టి నేనేమో ఆయన వాక్యం బాగా శ్రద్ధగా వింటా ఉండా. ఆయన బాగా నిద్రపోతాడు ఆ పక్క పాస్టర్. ఆయన వాక్యం నిలిపేసి ఆయన లేపి ఇప్పుడు ఏం చెప్తున్నా చెప్పు అంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నా చెప్పు అంటాడు అంటాడు. ఏం ప్రయోజనం చెప్పండి? అదే నువ్వు ప్రేమించినావంటే నీకు నిద్ర వస్తానప్పుడు గిచ్చుకుంటావు. నువ్వు నిద్ర రాకూడదు. వాక్యం దేవుడు ఏం చెప్తాడు నాతో మాట్లాడిన మాటలు, చెప్పబడే మాటలు విని నేను రక్షింపబడాలి, నేను బాగుపడాలి, నేను ప్రేమిస్తున్నాను, యేసయ్యను ప్రేమిస్తున్నా. అమ్మా మీకు చిన్న విషయం తెలుసా? ఎప్పుడన్నా మీరు భార్య భర్తలు పడకలో పడుకొని ఒకే మంచం పైన పడుకుంటారు కదా, భార్య భర్తలు సపరేట్ మంచం సపరేట్ రూమ్ ఉన్నాయా? లేదు కదా. భార్య భర్తలు నేను ఒక రూమ్లో పడుకుంటారా? పడుకుంటారు. ఒకే పరుపైన పడుకుంటారా? సాపో పడుకో లేదా ఏదో తప్పో ఏదో కొట్టిన అన్నం పడుకుంటాం కదా. పడుకున్న తర్వాత మనం బిడ్డలు జ్ఞాపకం వచ్చినట్టుకో ఆ రాత్రి అంతా నిద్రపోతామా? నిద్ర పడుతుంది అంటాడా నేను మీకు? వాళ్ళ గురించి చెప్పుకుంటే తెల్లారిపోయింటుందమ్మా. మీకు చిన్న విషయం చెప్తున్నా, మా బిడ్డల కంటే ఎక్కువగా మీ గురించి చెప్పుకుంటా మేము ఎన్నో రాత్రులు నిద్ర మేలుకున్నాం. మీకోసము మీ గురించి ఆలోచిస్తా, మీ గురించి మేము తలంస్తా, మీ గురించి మేము ఎన్నో ఆలోచిస్తా, ఎన్నో రాత్రులు మేము మేలుకునే రోజులు ఉన్నాయి. మీరు బాగేనండి. నిజంగా మనం నిజంగా ఒకరిని ప్రేమించినామంటే మనకు నిద్ర పట్టదు, ఆఖరి రాదు. నిద్ర పట్టదు, ఆఖరి రాదు. ఎంతసేపు వాళ్ళ గురించే ధ్యాస ఉంటుంది మనకి. నువ్వు దేవుడిని ప్రేమించలేదనుకో ఏందో చెప్తాడలే వాక్యము, ఏందో ఇప్పుడు రాకపోతే మళ్ళీ అడుగుతాడని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరు పిల్లలు వచ్చి అట్లా కూర్చుంటే ఇట్లా పోయింది. వాళ్ళు వచ్చినందుకు పోయిందెందుకు నాకు అర్థమే కాదు. ఇప్పుడు కూడా అటు వచ్చారు, అటు కూర్చున్నారు, అటు పోయారు. ఈరోజు మనకి సమయం అవుతుందని తెలుసు కదా. అందరికీ తెలిసినా తెలీదా? తెలుసు. అయితే దేవుడికి ప్రేమైన వాళ్ళరా, మనం దేవుడిని ప్రేమించినాము అంటే అన్ని ధ్యాసలు మర్చిపోతాము. అన్ని ధ్యాసలు మర్చిపోతాము. దేవుని పైన ధ్యాస పెడతాము, దేవుని వాక్యం పైన ధ్యాస పెడతాము. మీకు ఈరోజు వాక్యం చెప్పాలంటే మేము సాధ్యమైనంత వరకు రాత్రుల్లో మనం నిద్రపడదు. మీకు వాక్యం ఇట్లేదు. ప్రభా ఏం చెప్పమంటావు, ప్రభా ఏం చెప్పమంటావు, ప్రభా ఏం చెప్పమంటావు. జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఇక నీకు ఏది ధ్యాస ఉండదు. ఏమంట? కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెబుతున్నాడు. దాన్ని గుర్తుపట్టేస్తాడు. హల్లెలూయా. పేతురు గుర్తుపట్ల, శిష్యులు గుర్తుపట్ల, ఇలా ఉండేవాళ్ళు ఎవరు గుర్తుపట్ల? దేవుణ్ణి ప్రేమించే శిష్యుడు మాత్రమే యేసయ్యను గుర్తుపడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యాన్ని గుర్తుపడతావు. నా కోసమే మాట్లాడుతున్నాడని, నా కోసమే యేసు స్వామి ఈరోజు వాక్యం ఇచ్చాడని నువ్వు గుర్తుపట్టలేదు అంటే నువ్వు గుర్తుపట్టలేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న శిష్యుడు యేసయ్యను గుర్తుపడుతున్నాడు. సముద్రంలో నుంచి ఒడ్డులో ఉన్న యేసయ్యని గుర్తుపడుతున్నాడు. అందుకనే యేసు స్వామి ముందుగానే ఆ బాధ్యతను ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. ఆయన చావక ముందే వాళ్ళకు
అప్పగింతలు చేశాడు. అంటే ఆయన బాధ్యతలు నెరవేర్చాడు, వాళ్ళకు ఒక బాధ్యతను ఇచ్చాడు. నీకు నిజంగా దేవునికి ప్రేమైన బిడ్డ, ఈ సంఘంలో నీకు బాధ్యత ఉందా? నువ్వు బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావా? ఇది దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘం, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఈ కుటుంబం, దీంట్లో నేను బాధ్యత కలిగి ప్రవర్తించాలి, బాధ్యత కలిగి నడుచుకోవాలి. తాగేవాడు తాగుతూ ఉంటే, ఆడేవాడు ఆడుతూ ఉంటే, వ్యభిచారం చేసేవాడు చేస్తూ ఉంటే, డ్రగ్స్ వాడేవాడు డ్రగ్స్ వాడుతూ ఉంటే, అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటే, ఏమి బాధ్యత ఉంది నీకు? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు బాధ్యత తీసుకోవాలి. నువ్వు బాధ్యత తీసుకోవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తేనే త్యాగం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? తాజ్మహల్ ఎంతమంది తెలుసు? ఏది తాజ్మహల్ అంటే చెప్పండి? సమాధి. ఎందుకు అది సమాధి అయింది? షాజహాన్ అనే ఒక రాజు ఆయన భార్యను అంత ప్రేమించాడు, దానికి షాజహాన్ అనే పేరుతో ఆమెను ప్రేమించిన ఆ ప్రేమతో ఆమె ఉన్న సమాధిని తాజ్మహల్గా చేశాడు. ఈ రోజుల్లో ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ఒకటి అది. అంత మంచి కట్టడలు కట్టాడు. ఏ దానికి కారణం? ప్రేమ. దట్ ఈస్ లవ్. ఆమె చచ్చిపోయింది కదా, ఆడ గుంతలు వేసేది అని చెప్పి ఆడ భార్య గుంతలు వేసేసి వచ్చేసి ఆయనకి ఏం కరువా పెళ్ళాలా రాజకీయ? మీరు ఆలోచించండి. ఉండరు ఆగెత్తు అంటే రావాలి. ఆ దేశంలో ఏ అందగతి ఉంటే దాన్ని రమ్మంటే వస్తుంది. కానీ ఆయన చూడండి, ఆయన భార్యను ప్రేమించినందువల్ల ఆ తాజ్మహల్ కట్టాడు. అది ప్రేమ. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే నువ్వు సంఘంలో బాధ్యత తీసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి మనకెందుకు వచ్చిందంట, మనమెందుకు అనే భావమే కానీ నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించి బాధ్యత కలిగి సంఘంలో ఉన్నావా? హల్లెలూయా. నీకు బాధ్యత ఉందా? అందుకని యేసు స్వామి ఆ తల్లిని కుమారుడిని అప్పచెప్తున్నాడు. తల్లి ఆయనే నా కుమారుడు అనుకుంటా ఉంది. ఆ మాటను మొప్పి పెట్టడానికి దేవుడు నేను నీ కుమారుని కాదు అని రుజువు చేయడానికి దేవుడు నిజమైన కుమారుణ్ణి, ఆయన ప్రేమించిన శిష్యుణ్ణి ఆ తల్లికి మరియకి కుమారునిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీ దేవుడును అని చెప్పడానికి, నేను నీ దేవుడును అని చెప్పడానికి. రెండవది, కుమారుడు సంఘములో, తల్లి అనే సంఘములో బాధ్యత కలిగి జీవించడానికి దేవుడు ఆ తల్లిని ఆ రోజే యోహాను లేకపోతే దేవుడు ప్రేమించిన శిష్యుడు ఇంట్లో చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాటి నుండి ఆమె ఆయన ఇంట్లోనే ఉంది. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నాం. మీలో ఎవరైనా సరే దేవుడు మనం ఆశీర్వదించాలి, బాధ్యత కలిగి జీవితాం. యోహాను సువార్త 2:4 చదువుతామా? యోహాను సువార్త 2:4 వాక్యం. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని? నా సమయం ఇంకా నువ్వు రాలేదని. చూస్తారా, నాతో నీకేం పని లేదమ్మా. నేనెవరిని? నేను దేవాది దేవుణ్ణి. ఇదిగో నా సమయం వచ్చినప్పుడు నేను చేసే కార్యం చేస్తాను, నువ్వు నాకు చెప్పకూడదు అని చెప్తున్నాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియ సంగమా, దేవునికి పనులు చెప్పొద్దండి. ప్రభా నాకు ఆ పని చేసి పెట్టు, ప్రభా నాకు ఈ పని చేసి పెట్టు, ప్రభా నాకు ఆ పని చేసి పెట్టు, ప్రభా నాకు అది కావాలా నాకు ఇది కావాలని అడగద్దండి. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆయన సమయం వచ్చినప్పుడు మీకు ఇస్తాడు. మీ పెళ్లి విషయమా, మీ ఉద్యోగం విషయమా,
మీరు అడగండి, ప్రభా నాకు చేయి ప్రభా, నాకు చూడు ప్రభా, నాకు చేయి ప్రభా అని. ప్రభా నీ చిత్తమే ముందు నాలో జరిగించిన ఆయన అని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమే నాలో జరగాలి ప్రభా అని అడుగు. దేవుడు ఆయన చిత్తాన్ని ఆయన సమయం వచ్చినప్పుడు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం వినండి. దేవుడు అంటున్నాడు, ఆయన నాతో నీకేం పని అమ్మా, నాతో నీకేం పని. కానాను వివాహంలో ఆ మాట అంటున్నాడు. అవును, నాతో నీకు ఇంకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. 13:23 యోహాను సువార్త 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చిననో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చెను. దేవుడు ఆయన ప్రేమించేవాడు. దేవుడిని ఎవరైతే హాని చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని గుర్తుపడతాడు. అసలు దేవుడిని ప్రేమిస్తున్న ఆయన నిన్ను సిలువకు అప్పచెప్పేవాడు ఎవరో నాకు కావాలి ప్రభు అని అడుగుతున్నాడు. వాడెవడో నాకు చెప్పు ప్రభు అని అడుగుతున్నాడు. ఈ రోజుల్లో సంఘానికి కీడు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. దేవునికి కీడు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి మనం. వాళ్ళు బయట లేకపోతే లోపల ఉండేవాడే కాదు, ఎవడైనా సరే. దేవుని ప్రేమిస్తున్న ఆ శిష్యుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ప్రభా నిన్ను అప్పగించువాడు ఎవడో నాకు తెలియజేయి. అర్థమవుతుందా? నిన్ను అప్పగించేవాడు ఎవడో నేను తెలుసుకోవాలి. బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని నష్టపరిచే వాళ్ళు, ఆత్మను నష్టపరిచే వాళ్ళను, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తెలుసుకొని వాళ్ళను ఖచ్చితంగా దేవుడు సన్నిధి వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం సంఘాన్ని ఆత్మను పాడు చేసే వాళ్ళను ఒకరిని కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు తెలుసుకుంటారు, ప్రభువా ఎవరినైనా ఇట్లాంటి వాళ్ళు ఈ లోకంలో, ఈ సంఘంలో, దేవుని సన్నిధిలో ఇలాంటి వాళ్ళు ఎవరో నాకు చెప్పు ప్రభువా. దేవుడిని ప్రేమించే వాళ్ళు అడుగుతారండి ఇవన్నీ కూడా. అందుకనే యేసు స్వామి ఆ శిలువలో